హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజైతే మనకి శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతాయి. శ్యామలాదేవి నవరాత్రులు అంటే ఏమిటంటే అమ్మవారిని మనం పూజిస్తాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వీటి గురించి తెలుసుకోవాలి. మనకి ఫిబ్రవరి నెలలో వచ్చే అమావాస్య పోయిన తర్వాత మనకి పాడ్యమి తిథి అయితే పెడుతుంది. ఆ పాడ్యమి మాఘ శుక్ల పాడ్యమి అవుతుంది. పాడ్యమి తిథి నుంచి నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు మనం చేసుకుంటాము. అమ్మవారికి శ్యామలాదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులను కూడా అంటారు. వరాహిదేవికి శ్యామలాదేవికి చేసే నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ గుప్త నవరాత్రులు అంటే ఎవరికి చెప్పకుండా చేసుకునే నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ గుప్త నవరాత్రులు ఖచ్చితంగా చేశారంటే మీకైతే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు దక్కుతాయి. అమ్మవారి అనుగ్రహం తగ్గుతుంది. అమ్మవారి అనుగ్రహం దక్కిందంటే మనకు ఖచ్చితంగా అన్ని శుభాలు అయితే జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల్ని ఎవరికైతే చెప్పకండి, ఎందుకంటే మీరే రహస్యంగా చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మేము ఈ పూజ చేస్తున్నాము, ఇలా శ్యామలాదేవి నవరాత్రులు చేస్తున్నాము అని ఎవరికైతే చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ పూజ అయిపోయిన తర్వాత అయినా చెప్పుకోవచ్చు, కానీ పూజ చేసేటప్పుడు మాత్రం ఎవరికైతే చెప్పకండి. అలా చెప్పామంటే మనకి పూజ ఫలితం తగ్గదు. మనం వీటిని రహస్యంగా చేసుకునే పూజ కాబట్టి గుప్త నవరాత్రులనే అంటారు. అందువల్ల మనం గుప్తంగానే చేసుకోవాలి. మనకైతే ఈరోజు పాడ్యమి తిథి అండి. పాడ్యమి తిథి రోజున మొదటి రోజు వస్తుంది, మాఘ శుక్ల పాడ్యమి అయితే వస్తుంది. ఈరోజు మనం అమ్మవారిని రెండు విధాలుగా పూజించుకోవచ్చు. ఒకవేళ శ్యామలాదేవి రూపంలో పూజించుకుంటే కనుక లఘు శ్యామలాదేవిగా పూజించుకోవాలి. ఒకవేళ మేము దుర్గాదేవి రూపంలో పూజించుకుంటాం అనుకుంటే శైలపుత్రి దేవిగా పూజించుకోవాలి. అలా పూజించడం వల్ల అమ్మవారి అయితే అనుగ్రహం దక్కుతుంది. మొదటి రోజు కాబట్టి అందరూ కలిసాలు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. ఒకవేళ మేమేం చేయలేమక్క, మాకు అంత ఆర్థిక పరిస్థితి లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ మంత్రాలు అయితే ఖచ్చితంగా చదువుకోండి. మనమైతే దుర్గాదేవి రూపంలో పూజించినప్పుడు అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఈ మంత్రం అయితే జపించండి. ఇలా జపించడం వల్ల దుర్గాదేవి రూపంలో పూజించిన శైలపుత్రి దేవి మంత్రం అయితే మనం జపిస్తే మనకైతే అనుగ్రహం దక్కుతుంది. ఒకసారి మన మంత్రం అయితే పఠిద్దాము. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం సులాధారం శైలపుత్రం యశస్వినీం అంటూ చదవండి. ఒకవేళ మనం లఘు శ్యామలాదేవిగా పూజించే పని అయితే ఈ మంత్రం అయితే ఖచ్చితంగా పఠించండి. ఐం నమః ఉచ్చిష్ట చండాలి మాతాంగి సర్వ వసంకరి స్వాహ అంటూ అయితే ఖచ్చితంగా చదవండి. ఒకవేళ మేమేం చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే పఠించండి. మీరు కనుక 9 రోజులు 9 అవతారాలు కనుక అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అయితే మీకు అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం ఎలాగంటే మనకి చిలక రూపంలో అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మనకి కనుక చిలక కనుక కల్లో కనుక కనిపిస్తే ఖచ్చితంగా అయితే అమ్మవారి దర్శనం మనకి కలిగినట్టేను. అంతేకాదు అమ్మవారి ఆశీర్వాదాలు కూడా మనకు తగ్గినట్లేను. మన పూజ అయితే ఖచ్చితంగా ఫలిస్తుందని అర్థము. చిలక రూపంలోనే శ్యామలాదేవి మనకైతే ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి.